మంచిది పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని పిల్లలుగా మనమందరము ఈ విధముగా ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి దేవాది దేవుడు మనకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలైన అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇలా మనమందరం అది ప్రతి గురువారం రాత్రి మరి ప్రభులో ఉండుట, ప్రభులో మన ఇలాగున అందరూ కలిసి ఏక భావముతో, ఏక హృదయముతో, ఏక మనస్సుతో దేవుడిని ఆరాధించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. దేవుడు మనకిచ్చినటువంటి మంచి సదవకాశం కనుక నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని మనం వదులుకోకూడదు. ఎందుకంటే లాస్ట్ దినాల్లో మనం ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు ఇప్పుడా ఇంకా సేప రేపు అన్నట్లుగా ఉంది ఆయన రాకడ. కనుక సంఘము మార్పులోనికి రావాలి, సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. శీల గారు ప్రార్థన చేసిన మాట పలికారు, ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో సిద్ధులు ఉన్నాయి, కానీ సిద్ధులు లేని లేదు, నూనె లేదు. సిద్ధి ఉన్నంత మాత్రం ఉపయోగం లేదు. ఆ సిద్ధులు ఏముండాలి? ఆ నూనె ఉంటే సిద్ధి ఏమవుతుంది? వెలిగించబడుతుంది. అలా వెలిగించబడాలంటే మనకు ఎక్కడికి రావాలి? ఎక్కడ దొరుకుతుందా నూనె? ఎవరి షాపుల్లో దొరకదు, సంతల్లో దొరకదు. మీరు శనివారం సంతకి వెళ్ళినా దొరకదు, లక్ష్మీవారం సంతకి వెళ్ళినా దొరకదు, పందిరిమాడు ఆదివారం సంతకి వెళ్ళినా దొరకదు. కనుక ఇక్కడ దేవుడి యొక్క సన్నిధానంలోనే మనకి దొరకదు. కనుక రాత్రి అది గురువారం రాత్రి ఎంతోసేపు మనం సన్నిధిలో ఉండడం లేదు. కనుక అలసిపోయి చాలా ఎర్లీగా ముగిస్తా ఉన్నా. అయినప్పటికీ కూడా చాలా మంది వెనుకంచి వేస్తా ఉన్నారు. మరి దేవుడి సన్నిధి మనం వెనుకంచి చేయకూడదు. ప్రభు సన్నిధిలో ఉండడానికి మనం ప్రయాసపడాలి. కానీ మన చక్కని వర్తమానం మనం విన్నాం ఆదివారం. అది చాలా మంది బిడ్డలు మన జరిగిన కార్యక్రమం రాలేదు. నువ్వు దోషివా, దోషివా. నీ ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్లో ఉంది మెసేజ్ వినవలసినటువంటి వర్తమానం. మనం దోషులమా, నిర్దోషులమా? దేవునికి ఎవరు కావాలి? దోషులు కాదు. ఎవరు కావాలి? నిర్దోషులు. అందరు దోషులు, దోషం లేని వాడు ఎవరు కూడా లేరు. ఎవరు నిర్దోషులు? చాలా అద్భుతమైనటువంటి వర్తమానం ఆదివారం అందించడం జరిగింది. కానీ అందరూ కూడా సమయం ఉన్నప్పుడు మీరు వాక్యాలు వింటున్నారు, కానీ యూట్యూబ్లో లైక్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది అనేక మందికి రీచ్ అవడానికి పుష్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది మంచిది పిల్లలు. ఈ రాత్రి తడవ చేయకుండా కొద్ది నిమిషాలు నేను మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను ఈ వారం నుండి కీర్తన గ్రంథాన్ని ప్రారంభించాలని ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అమ్మ? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 150 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 150 అధ్యాయాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఒక్కొక్క అధ్యాయంలో దేవుడు చాలా విషయాలు నేటి క్రైస్తవ్యం, క్రీస్తుని కలిగినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదినము దినచర్యలో మనము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, అది శత్రు పన్నాగలే కావచ్చు, లోకం యొక్క పోకడలే కావచ్చు, మన అవిశ్వాసమే కావచ్చు, భక్తిహీనతే కావచ్చు, వీటన్నిటిని ఎలా ఎదుర్కొని నిలబడాలో తెలియజేసేదే ఈ కీర్తన గ్రంథం. కానీ ఈరోజు నేను ఈ సమయంలో మొదటి అధ్యాయాన్ని మీకు వివరించాలని ఆశపడతా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి మాటలు అందులో పొందుపరచబడాలి. ఎన్ని వచనాలు ఉన్నాయో మొదటి అధ్యాయంలో? 6 వచనాలు. కనుక ఈ 6 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. కీర్తన మొదటి అధ్యాయం అనగానే ప్రతి ఒక్కరూ కూడా చూడకుండా చెప్పగలరు. మొదటి వచనం చెప్పగలుగుతారు కదా, తర్వాత వచనం చెప్పలేదు. అవి నోటెడ్. సండే స్కూల్ పిల్లలు కానీ దేవుడికి వెళ్ళినటువంటి మనకి చాలా నోటెడ్ అయినటువంటి విషయాలు అన్నమాట. అవన్నీ కూడా మొదటి వచనమే కాదు, ఈ 6 వచనాలు కూడా మరి చెప్పగలుగుతాం. మనం చూడకుండా చెప్పగలుగుతాం. కనుక ఈరోజు ఇవి కంఠత వాక్యముగా మనం చెప్పగలుగుతున్నాం, కానీ అక్షరార్థముగా ఈ మొదటి అధ్యాయం చూస్తున్నాం. కానీ ఆత్మీయంగా మనం ఈ అధ్యాయాన్ని మనం చూడాలి. మొదటి కీర్తన మనం చూడాలి. యాక్చువల్గా కీర్తన అధ్యాయం అనకూడదు, కీర్తన దేవునికి స్తోత్రం. 1వ కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన వచనాల్ని మనం చరణాలు అన్నారు. కనుక జాగ్రత్త మనం ఆలోచన చేద్దాం. క్లుప్తంగా వివరిస్తాను. పెద్ద ఎక్కువ లోతులన్నీ వ్యర్థమై అర్థమయ్యే విధముగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను.
కనుక దేవుని బిడ్డ ఇందులో రెండు విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, నీతిమంతుని కాక అంశం అయితే చెప్పలేదు, దీంట్లో ఒక అంశాన్ని కూడా చెప్తాను నేను. రెండు మార్గాలు కనిపిస్తుంది. ఒకటి దుష్టుల మార్గం కనిపిస్తుంది, రెండు నీతిమంతుల మార్గము కనిపిస్తుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడో అలాగే దుష్టునికి ఏమవుతుందో కూడా ఈ మొదటి అధ్యాయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా అందులో వివరించడం జరిగింది. కనుక చూడండి, ఈ రోజు నేను చెప్పబోయే ఈ మొదటి అధ్యాయంలోనే కనుక ప్రతి గురువారం రాత్రి నుండి ఈ 150 అధ్యాయాలు నేను వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడికి స్తోత్రం. వచ్చిన వాళ్ళు ధన్యులు, రాని వాళ్ళు ఇక అంతే. నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పను. కనుక ఈనాటి ఆహారము ఆనాడు. కనుక దేవుడిచ్చినటువంటి మంచి వర్తమానాన్ని మనం అందిపుచ్చుకొని మన ఆధ్యాత్మిక జీవితాలను మనం వెలిగించేటువంటి వారమై ఉండాలి. రానున్నటువంటి దినాలలో వాక్యము కరువైపోయే దినాల పరిస్థితులు రాబోతున్నాయి. అటువంటి తరుణంలో వాక్యం ఎక్కడుండాలంటే మన హృదయంలో ఉండాలి, హృదయంలో భద్రపరుచుకుండాలి. ఇంట్లో ఉన్నదాన్ని దొంగ ఎత్తుకుపోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని దుష్టుడు కానీ దొంగ కానీ ఎత్తుకెళ్ళిపోవడానికి కానీ అవకాశము లేదు. మన హృదయం ఉన్నటువంటి అందుకని ఈ హృదయం అనేటువంటి పలక మీద ప్రతి మాట మనము రాసుకోవాలి, ప్రతి అంశాన్ని మనము రాసుకోవాలి, ప్రతి అంశాన్ని మనము హృదయాలు భద్రపరుచుకుని కష్టకాలంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దొరకనటువంటి తరుణంలో ఆ మాటలు మనము ధ్యానం చేసుకుంటూ మనము ధైర్యపరచుకునేటువంటి వారుగా, మనము ప్రోత్సహించుకునేటువంటి వారుగా, మరి చెత్తపాటు కలిగించే విధముగా ఆ వాక్యాన్ని హృదయాల్లో మనము భద్రపరచుకోవాలి. ఈ సమయంలో నేను ఈ యొక్క మొదటి అధ్యాయంలో నేను పెట్టిన అంశం ఏంటంటే ధన్యకరమైనటువంటి జీవితానికి ఆ షరతులు. ధన్యకరమైనటువంటి జీవితానికి షరతులు. కనుక ధన్యుడిగా ఎలా ఉండగలుగుతాం, ధన్యకరమైనటువంటి జీవితం ఎలా వస్తుంది? ఒక్కొక్కసారి మనం అంటాం కదా, ఒక్కొక్కరు పట్టుకొని నేను ధన్యుడు అయ్యా, నీ జీవితం ఏమైపోయింది, ధన్యమైపోయింది అంటాం. అలాగే దేవుని పిల్లలుగా మన జీవితం కూడా ధన్యమైపోవాలంటే, ధన్యకరమైన జీవితం మనం జీవించాలంటే ఇందులో ఈ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు ఇక్కడ పొందుపరచుకుని అంశం వారికి నేను చెప్తాను, అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి. కనుక ధన్యతలు అంటే మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం మనకు గుర్తుకొస్తుంది కదా. ఎన్ని ఉన్నాయి ధన్యతలు మత్తయి సువార్తలో? యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో ధన్యతలు చెప్పాడు. గుర్తుంది ఎవరికైనా? ఇవన్నీ కూడా దేవుడు ఈజీగా మనకు అర్థం కావడానికి. నేను చాలా మంది నన్ను అడుగుతుంటారు, అలా వాక్యము గుర్తుండాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. మీకు చదివిన వాక్యం గుర్తుండాలంటే ఎదిగినట్టే చిన్న చిన్న పదాలు. ఇప్పుడు ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఆత్మ ఫలాలు? 9 ఉన్నాయి. 9 అనే సంఖ్య గుర్తుంటుంది, కానీ అందులో విషయాలు మనకు గుర్తుంటాయా? అవి చక్కగా మన కంటత పట్టాలి. 23వ కీర్తన చాలా చిన్న కీర్తన కదా, ఈజీగా మనము నేర్చుకోగలిగినటువంటి కీర్తన. కనుక అవన్నీ కూడా మన కంటత పట్టాలి. కనుక మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మరి 9 ధన్యులు 9 మంది ఉన్నారు. 9 ధన్యతలు ఉన్నాయి. అక్కడ ఎన్ని ధన్యతలు ఉన్నాయి? 9 ధన్యతలు. చూస్తారు ఒకసారి, సమయం వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేసుకున్నాం. 5వ అధ్యాయం 3వ వచనం అండి. ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరైనా ధన్యులు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ ప్రార్థన జీవితం చాలా ఉపయోగపడుతుంది. దేవా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నావు కదనైనా, అలాంటి ఆత్మలో దీనత్వం నాకు దయచేయి. ఆత్మలో దీనత్వం అంటే ఏమండి? ఆత్మీయముగా చాలా గర్వపడతా ఉంటారు. ఏమండి? ఆత్మీయ గర్వం అంటారు దాన్ని. కనుక ఈ ఆత్మీయతలో కానీ మనం ఎలా ఉండాలి? ఈ ఆత్మీయతలో కూడా ఎలా ఉండాలంట? దీనత్వం కలిగి ఉండాలి. నేను దాని అంత వివరించను కానీ సమయం అవుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. 1, 2 ఏంటి? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారన్నది. 3వది ఏంటి? సాత్వికులు ధన్యులు. 4వది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. 5వది కనికరము గలవారు ధన్యులు. 6 హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 7 సమాధానపరచబడు వారు ధన్యులు. 8 నీతి నిమిత్తము హింసించబడు వారు
కానీ 9 వస్తే ఆమె 7 వచ్చింది అక్కడ, 8 వచ్చింది, 9 వస్తుంది చూడండి అక్కడ లెక్క పెట్టండి అక్కడ. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధములు సాక్ష్యములు పలికినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు చెప్పండి. ఇది ఈ ప్రార్థనలో చాలా బోధపడుతుంది. ఇప్పుడు మన ప్రార్థన వాక్యాలు మన వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, మన అవసరతల కొరకు ప్రార్థన చేయాలి, సంఘ అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఏ అంశం దొరకనప్పుడు ప్రార్థన వాక్యానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. చూసారు ఎన్ని ధన్యతలు ఉన్నాయి అక్కడ? 9 ధన్యతలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు వాటిని గుర్తు చేస్తానంటే, ఇక్కడ ఈ ధన్యకరమైనటువంటి జీవితం మనకి రావాలంటే మొదటి అధ్యాయంలో చూడండి, మొదలు వచ్చింది కదమ్మా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములు నిలువక, అపహాసకులు కూర్చుంటూ చోట్ల కూర్చోనక. చాలు, ఇది మనందరికీ కంటదము కదా. మొదలు వచ్చిన కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాస్యకులు కూర్చుంటూ చోటను కూర్చుండక. ఇక రెండో మాటలు ఏముందంటే చదువు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట, ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి మొదటి మాట ఏంటో తెలుసా? ఆయన మాట వినాలి. మనం ఎవరు మాట వినాలి? వినడం అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం ఏమన్నా 2వ వచనంలో మందదమా, దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడనుందా అజ్ఞుడనుందా? ధన్యుడు. అది ఆ వాక్యాన్ని ఎలా చదవాలంట? ఆనందిస్తూ. ఎలా చదవాలంట? ఆనందిస్తూ, దాన్ని అర్థం చేసుకుంటూ. ఈ రోజున వాక్యాన్ని ప్రతిదినము వాక్య ధ్యానం ఉండాలని ఒక న్యూస్ పేపర్ లో చదువుతున్నారంటే దాని పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు. అక్షరార్థంగా చూస్తున్నారు కానీ ఆత్మార్థంగా వాక్యం చూడలేదు. బైబిల్ ఏమంటారు? రామపత్రికలో అక్షరం అంట సంపుతుందంట, ఆత్మీయ అర్థం అంటండి అది జీవింప చేస్తుందంట. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యాన్ని అక్షరార్థంగా మనం చదవకూడదు, అక్షరార్థంగా చూడకూడదు, ఆత్మీయార్థంగా మనం చదవాలి. వినాలండి, ఆయన మాట మనం వినాలి. ఏమన్నాడు? ఆయన మాట వినడం ఏంటి? ఆయన వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. ఇప్పుడు యెహోషువతో దేవుడు ఏమన్నాడు? ఇదిగో మోషేలాగా నేను నిన్ను దీవిస్తాను, మోషేలాగా అందరూ నిన్ను గౌరవించేటట్లు చేస్తాను అని చెబుతూ ఏమన్నాడు తెలుసా? దివారాత్రులు ఈ వాక్యాన్ని ధ్యానించడం నీవు మర్చిపో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చదువు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం 6వ వచనం అనుకుంటా. ఈ ధర్మశాస్త్ర వాక్యమును నువ్వు బోధింపక, ఏమన్నాడు? మొదటిగా నీ బోధింపక తప్పిపోకూడదు, ఇందులో రాయబడిన వాటన్నిటిని చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని. ఏమంటాడు? మార్గమును వర్ధిల్లప చేస్తాను, చక్కగా ప్రవర్తిస్తావు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భయము కలిగి ధైర్యముగా ఉండము. దేవుడికి స్తోత్రం. ధైర్యంగా ఉంటాం కనుక ఆయన మాట వినాలి. మనం ఏదైతే చెప్తున్నా, అందుకే ఆయన మాట 119 ఏమంటే ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది. అది ఆయన మాట వింటే మనకి ఏమవుతాం? చెప్పలేమవుతాం? బ్రతుకుతాం. ఈరోజు క్రైస్తవుడు ఆత్మీయంగా చచ్చిపోతున్నాడు, ఆత్మీయంగా ఎండిపోతున్నాడు, ఆత్మీయంగా వర్ధిల్లడం లేదు, ఎదగలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఆయన మాట వినడం లేదు. ఆయన మాట నాకు వినాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యవ్వానంలో నా జీవితం ధన్యకరముగా చేయనాయినా, నన్ను ధన్యుడిగా చేయనాయినా, ధన్యకరముగా నా కుటుంబాన్ని చేయ ప్రభా. ప్రార్థన చేస్తున్న దేవుడు ఏమంటాడు సార్? బిడ్డ నా మాట వింటరా అంటాడు.
నా మాట వింటున్న ప్రయోజకుడు ఇప్పుడు ఈ మోషే తర్వాత యెహోషువ అంతటి నాయకత్వంలోనికి ఆ విధముగా మంచి నాయకుడిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరు మాట విన్నాడు యెహోషువ? దేవుని మాట విన్నాడు. మనం కూడా ఏం చేయాలమ్మా? దేవుని మాట వినాలి. మొదటి మాట వినాలి, ఆయన మాట వినాలి. సమూయేలు ఉన్నాడు, ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. అందుకనే కదా రాజులనే అభిషేకించే గొప్ప ప్రవక్త అయ్యాడు సమూయేలు. సావుకుడిగా నేను వినాలి, దేవుని పిల్లలుగా మీరు వినాలి. దేవుడు నా కుమారుడా నీ పలానా చోటకు వెళ్ళు అంటే, మొప్పట్టింది ఆయన, ఈ ఉరుములు ఉంటుంది ఆయన, గాలి అవుతుంది ఆయన, ఎలాగనైనా అనుకోండి. అది అంత వానైనా వాకైనా ఏం చేయాలి? దేవుడు వెళ్ళమన్నాడు కనుక వెళ్ళిపోవాలి, వెళ్ళాలంతే. కానీ జాగ్రత్త గమనించండి, దేవుడు చెప్పిన ప్రతి మాట మనం వినాలి. ప్రతిరోజు వాక్యం ధ్యానించగలుగుతున్నామా? ధన్యతలు ఎన్నో నేటి చెప్పలేకపోయారు. చాలా ఈజీగా మనకు అర్థమైతే నేర్చుకోవలసినటువంటి విషయాలు అవి, అవి గుర్తుండేటువంటి విషయాలు అవి. చాలా ఈజీ పదాలు అవి, పెద్ద కఠినమైనటువంటి పదాలు కాదు. అలా బారుగా ఉన్న సెంటెన్స్ చిన్న చిన్న సెంటెన్స్ అవి, చిన్న చిన్న పదాలు. వాటిని మనం గుర్తించుకోవాలి. హృదయంలో మన హృదయం వాటిని భద్రపరుచుకోవాలి. కనుక మొదటిగా ఎవరు మాట్లాడాలమ్మా? దేవుని మాట వినాలి. కానీ ఈరోజు వింటామా? మనుషుల మాటకి ఇచ్చినంత ప్రాధాన్యత దేవుని మాటకి ఇస్తున్నావా? మనుషుని మాటని గౌరవించినంతగా దేవుని మాటను గౌరవిస్తున్నావా? మనుషుల మాట చాలా గౌరవిస్తాం, చాలా ప్రాధాన్యత ఇస్తాం, కానీ దేవుని మాటకి అది దావీదు అంటున్నాడు, నీ వాక్యమే కదా నన్ను బ్రతికిస్తుంది. ఎవరు దేని చేత వాళ్ళు నడకలు శుద్ధి చేసుకుంటారు? ఈ మాటే. ఆయన మాట వింటే జీవితాలు బాగుపడతాయి. ఆయన మాట వింటే మన నడక శుద్ధీకరించబడుతుంది. ఆయన మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన మాట వింటే మనం పవిత్రంగా మలచబడతాం. ఆయన మాట వింటే మనం ధన్యులుగా మలచబడతాం. ఇదిగో ప్రభా, ఆత్మీయ ధన్యులన్నా, నేను ఆత్మ దీనుడిగా ఉన్నాను ప్రభా, హృదయ శుద్ధి గలవారు ధన్యులన్నా, నా హృదయ శుద్ధిగా ఉంది నాయన. సరే, ఆయన మాట మనకి ఆయన మాట వింటేనంట చూసిన మొదటి కీర్తనలో దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. దివారాత్రులు అంటే ప్రతిరోజు మన వాక్యం ఏం చేయాలమ్మా? అసలు చదువు లేకపోయినా ఏం చేయాలంటే వాక్యం తీసుకొని ముందు పెట్టుకుని అట్లా చూడాలంటే. ఈరోజు చాలా అందుబాటులో వచ్చినాయి. ఆడియో బైబిల్ వచ్చింది. అట్లా ఆన్ చేస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క అధ్యాయం వస్తుంది. చదువులేని పక్క ఆన్ చేసుకొని చక్కగా నేర్చుకోవచ్చు. అది ధ్యానం మనసు పెట్టి, అంతేగాని పని చేసుకుంటూ వంట చేసుకుంటూ ఏదో నడుచుకుంటూ నేను వినేసినట్టే కుదరదు. ఒకవేళ అలాగా చదువు లేని వాళ్ళు అలా రేడియోలో ఆ వాక్యాన్ని ఒకటి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రోజుకి 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు కూర్చోబెట్టాలి. అదే ధ్యాసలో ఉండాలి. ఆ రేడియో మీద వస్తున్నటువంటి మాకు ఇది వరకు రేడియోలో ప్రసంగం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చక్కగా ఇలా కూర్చోవాలండి. గుర్తుందో లేదు కానీ అలా కూర్చొని చక్కగా వినేవాళ్ళండి. అక్కడ సాగు కూడా ఉన్నట్టుగా వినేవాళ్ళు. దేవునికి స్తోత్రం. కనుక అలాగే చదువు లేని ఆ విధంగా వినాలి. చదువు వచ్చిన మనం ఏం చేయాలి? చక్కగా శ్రద్ధగా ఆ వాక్యాన్ని ఆనందిస్తూ అంత సంతోషంతో మనము ధ్యానం చేసేవారిగా ఉండాలి. ఇంకెక్కువ నేను దాని గురించి వివరించాను. అందుకని చిన్న వర్తమానం చెప్పాను కదా, ఇంకెక్కువ పొడిగించుకుంటే ఇంకెక్కువ అయిపోతుంది. ఇక రెండో మాటకు వస్తున్నాడు చూడండి. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. అతడు నీటి కాలువల యోన నాటబడినదై. రెండోది ఏంటో తెలుసా? లోతుగా వేరి పారిన చెట్టు వలె స్థిరత్వం కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? లోతుగా వేరు పారిన చెట్టు ఎలా ఉంటది? స్థిరంగా ఉంటది కదా. వేర్లేదు ఏమైపోద్ది? గాలి వచ్చినాక ఏమవుద్ది? ఎదుగుద్ది, పైకి ఎదుగుద్ది. అందుకే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. త్రోవ ప్రక్కన విత్తనం, మొండ పొదల్లో పడిన విత్తనం, రాతి నేల మీద పడిన విత్తనం. రాతి నేల మీద పడిన విత్తనం మొలిచి మొక్క అయింది. ఆ చెమ తీసుకొని మొక్క అయింది, బాగా ఎదిగింది. కానీ అది పడిపోవడానికి కారణం ఏంటి? దానికి ఏమీ లేదు. ఈరోజు మనం కూడా అనుకోం. రాతి మీద పడినటువంటి విత్తనం వల్ల మనం ఉంది క్రైస్తవ్యం.
చిన్న బాధ ఇష్టపడిపోతున్నారు, చిన్న శోధన ఇష్టపడిపోతున్నారు, చిన్న వ్యతిరేకత ఇష్టపడిపోతున్నారు, చిన్న ఏదైనా చిన్న శోధన వస్తే పడిపోతున్నారు. కారణం ఏమిటంటే వారిలో వేరు లేదు. వేరుంది అనుకుంటున్నారు కానీ ఆ వేరు ఎక్కడుందంటే అది బండ మీద ఉంది. బండ మీద ఉంది. మన బండ మీద కాదు, లోతుగా వేరు బారిన చెట్టు వల్ల మనం ఉండాలి. ఈ మొదటి కీర్తన మనకి నేర్పించేదే, సంగ్రహం మనం నేర్చుకోవాల్సిందే. వేరు బారిన అది ఏదైనా ఉంటుంది తెలుసా? లోతుగా మనం వేరు బారి. దేవునికి మహిమ కలుగులు కాక. అలాంటి వేరు కలిగిన వారిగా ఉన్నాయి. ఎంత శోధనైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని. ఉదాహరణకి శీలా గారు ఉన్నారండి, నిజంగా ఆయనకి వచ్చిన శోధన ఇంకొకరు వస్తే ప్రార్థనే మానేసేవాడు కదా, వచ్చేవాళ్ళుగా. కానీ ఇప్పటికీ కూడా అన్నిటిని జయించగలిగాడంటే ఆయన వేరు ఎక్కడుంది? బండ మీద లేదు. అందుకే ఆయన నిలబడగలిగాడు. పాట కూడా పడింది, దేవుడే డలుచు నన్నడుగుచున్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? పాట కూడా ఆయన గుర్తొచ్చాడు. నాలోనే ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడు? ఎన్ని వ్యతిరేకతలుచుని నేను పడిపోలే, చూసారా? ఆయన లేకపోతే నేనేమైపోతాను? పడిపోతా. నన్ను పడకుండా నిలబెట్టిన దేవుడు నాలోనే. ఆయనే కనుక లేకపోతే, ఆయనలో కనుక నేను వేరు కలిగి లేకపోతే ఏనాడో నేను పడిపోయేవాడిని. ఈ లోకంలో నేను కలిసిపోయేవాడిని. కలిసిపోకుండా పడిపోకుండా నిలబెట్టాలంటే నేను వేరు కలిగి ఉన్నాను. క్రైస్తవ్యమా ఈరోజు వేరు కలిగి ఉన్నా? వేరుంది కానీ అది బండ మీద ఉంది. చాలా మంది నేటి దినాల్లో దేవుడి కలిగిన పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? పడిపోతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం, వేదన కలిగించేటువంటి విషయం. మరలా నేను దానిని చెప్పదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు అదే చేస్తారు. అదే చేసి దేవుడిని ఏం కలిగిస్తున్నారు? దుఃఖాన్ని కలిగిస్తున్నారు, కోపాన్ని కలిగిస్తారు. కనుక మొదటిగా ఆయన మాట మనము వినాలి. రెండవదిగా ఎలా ఉండాలంట? లోతైన వేరు కలిగిన వారిగా, స్థిరత్వము కలిగి ఉండాలి. ఈ వేరు మనకి ఏం నేర్పిస్తుందంటే స్థిరత్వాన్ని నేర్పిస్తుంది. మొదటి కీర్తన అదని మనకి నేర్పించింది. కనుక మూడవది ఏం నేర్పిస్తుందో చూడండి. మూడవ అదే చదువు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు. అతడు నీటి కాలువ వారను నాటబడినదై. మూడో మాట్లాడదు సార్, మూడు తెలుసు సార్. నీటి కాలువ యోరను మనము నాటబడిన వాళ్ళై అంటే వాక్యములు నాటబడిన వారమై దేవునికి స్తోత్రం. ఎక్కడ నాటబడాలమ్మా? వాక్యములు నాటబడతారు. కానీ ఈ రోజులు ఎక్కడ నాటబడుతున్నారు తెలుసా? నమ్మకాలు మీకు తెలుసు. ఎక్కడ నాటబడతారు? డబ్బులో నాటబడుతున్నారు. ఇంకా చెప్పండి, లోకములో నాటబడుతున్నారు. ఇంకా చెప్పండి, త్రాగుడులో నాటబడుతున్నారు. ఇంకా చెప్పండి, ఇక రకరకాలైనటువంటి వ్యర్థమైన వాటిలో నాటబడుతున్నారు. అన్నిట్లో నాటబడితే మన బ్రతుకులు మారవు, పరిస్థితులు మారవు. కానీ వాక్యం అనే వారును నాటబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆకు వాడదంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వాడవు ఎలా ఉంటుందో తెలుసా? ఎన్నడూ నిరంతరము ఎప్పుడు ఎలా ఉంటామమ్మా? అందుకని నీటి కాలువ యోరను అంటే వాక్యములో మనం నాటబడాలి. అలా నాటబడిన వాళ్ళు మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామో తెలుసా? పచ్చగా ఉంటాము. దేవునికి స్తోత్రం. కలిగి నాటబడాలి. ఏదేను తోటలు ఎవరు నాటాడు? దేవుడు రెండు మంచి చెడులు తిరిగిచ్చే వృక్షములు నాటాడు. అక్కడ ఎవరు పెట్టాడు? ఆదాము.
ఆ మొక్కలు నాటి వాటిని కాయడానికి ఎవరు పెట్టాడు? ఆదాముని. ఆ మొక్కలు ఎవరు తెలుసా? దేవుడు దేనితో పోల్చిన మళ్ళీ మొక్కలతో. నేను నిజమైన ద్రాక్షవల్లి, తీగలు నీరు అంటాడు. మనం ఎవరితో కట్టబడాలి? ఆయనతో. మనం ఆయనతో ఉంటేనే మనం ఫలించగలుగుతాం, ఆయనతో లేకపోతే మనము ఫలించలేము. నీటి కాలువ యోరను మనము నాటబడిన వారై, అంటే వాక్యములో మనము నాటబడిన వారై ఉండాలి. 3వ సంవత్సరం అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. 4 తెలుసా? ఫలమిచ్చే వారముగా ఉంటాం. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉంటామంట? ఫలమిచ్చే వారముగా మనం ఉండగలుగుతాం. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 12వ వచనంలో 10వ వచనంలో ఫలించని ప్రతి చెట్టు నరకబడి, అక్కడ ఏమన్నాడు? అగ్నిలో కాల్చిపడేసి. ఫలించే చెట్టు ఎందుకండి? అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఉపాధి చెప్పాడు మార్కు సువార్తలో అనుకుంటా. ఏమన్నాడు? ఒక తోటమాలి పెట్టి దేశాంతరం పోయాడంట. 3 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత అందులో కాపు లేదు, పూత లేదు. ఆ తోటమాలి అన్నాడంట, బాబు తీసేయి, 3 సంవత్సరాలు వెయిట్ చేసాం, ఒక్క ఫలం లేదు, ఒక్క కాయ లేదు, ఎందుకు వ్యర్థంగా భూమి వేస్ట్ అయిపోతుంది, తీసిపడి. తోటమాలి ఏమన్నాడు? ఈ సంవత్సరం కూడా పడదయ్యా, నేను మళ్ళా ఎరువు వేస్తానయ్యా, మళ్ళా నీళ్లు పెడతానయ్యా, మళ్ళా సేద్యంగా ఒక్క సంవత్సరం చూడయ్యా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు బ్రతికించాడు తెలుసా? ఫలాలు లేకపోయినా, మోడుబారిపోయిన కొమ్మల్లాగా ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నా దేవుడు ఎందుకు బ్రతికించాడు తెలుసా? నీ గొప్పతనం చూసి కాదు, ఆయన ఈ సంవత్సరమైనా ఫలిస్తారేమో అని ఎదురు చూస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ సంవత్సరమైన మీరు ఫలిస్తారేమో, ఫలభరితమైన జీవితం మీరు ఉంటదేమో నేను ఎదురు చూస్తాను. ఫలించేవారిగా ఉండాలి. ఆ జోరు చెట్టును చూసి దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఏమైనా దొరుకుతాయేమో నన్ను వెళ్ళాడు. దొరికినాయా? వెంటనే ఏం చేస్తాడు ఆయన? దేవుని బిడ్డ, నీవు ఫలిస్తున్నావా? ఫలాలు లేకుంటున్నావా? ధన్యకరమైన జీవితం ఏది? ఎలా ధన్యుడిగా కాగలుగుతామంటే ఇదిగో ఫలించేవాడిగా ఉంటే నువ్వు ధన్యుడవు అంటుంది వాక్యం. దేవుడికి మహిమ కలుగునుగా. ఎలా ఉంటేనంట? ఫలించేవారిగా. సంఘము ఫలించాలి, దేవుని బిడ్డలు ఫలించాలి, ఫలించేవారిగా ఉండాలి. అందుకే యోసేపుని గురించి దేవుడు వాక్యం ఏమో ఆదికాండంలో అతడు ఫలించేది కొమ్మ. ఫలించేది కొమ్మ. మనం ఫలించాలి, కొమ్మల మనం. యోసేపు ఫలించాడు కొమ్మ, మనం ఎవరమ్మ? ఫలించని కొమ్మల కాదు, మనము కూడా ఫలించేటువంటి కొమ్మల్లాగా, ఫలించేటువంటి ద్రాక్ష తీగల్లాగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయం చక్కని మాటలు ఉన్నాయి చూడండి. మనం ఓకలా చదువుకుంటూ పక్కన దుష్టులు ఆలోచనలు బాబులు మార్గులుగా బహస్సులు కూర్చోడు చోటలు కూర్చోలకి ఓ 15 సంవత్సరాలు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు లేదో వేద పండితులు చదివినట్టు చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. సార్ మరి వాక్యాన్ని కంగారుగా చదవకూడదు. ఇలా చక్కగా నీతనానంగా నీకు అర్థమవుతుంది, మళ్ళీ చదువు, పోయేది ఏమి లేదు, మళ్ళీ అర్థమయ్యేదాకా దాన్ని మనం ఏం చేయాలా? చదవాలి. కనుక 4వదిగా ఏంటంటమ్మా? ఫలభరితమైనటువంటి జీవితము. ఫలభరితమైనటువంటి జీవితం. నేను ఎక్కువ ఆ లోతులను వెళ్ళడం అయిపోయినట్లు చెప్పుకుని వెళ్తున్నాను, ఈజీగా అర్థం అవడానికి. ఇక 5వదిగా చివరిగా చూద్దాం. చూడండి చివరిగా చదవమా? గాలి చెదరు. 3వ వచనం అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. 5 తెలుసా? మనం చేసేది ఏదైనా కూడా ఏమవుతుందంట? సఫలీకృతం అవుతుంది. ఎందుకని? నువ్వు దేవుని మాట విన్నావు. మొదటి మాట ఏంటి? నువ్వు దేవుని మాట విన్నావు. 2వదిగా లోతుగా వేరు పారిన చెట్టు వలె మనం ఉన్నాము. 3వదిగా నీటి కాలువ నాటబడ్డాము. 4వదిగా ఫలభరితమైనటువంటి జీవితం ఉంది. అందుకని అంటాడు 5వదిగా తెలుసా? నువ్వు చేసేది అంతప్పుడు ఏమవుతుందంట? సఫలమగును.
దేవా నేనేం చేసినా కానీ ఏం అవట్లేదు ప్రభా, వర్దలట్లేదు ప్రభా, అవ్వట్లేదు ప్రభా. దానికి లోపం ఏంటో తెలుసా? ముందు మనం ఆయన మాట సరే నువ్వు చేయడంతయో ఏమవుతుందట అందరికి తెలుసా. 108వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యుడవు, నీకు మేలు కలుగును. నువ్వు ధన్యుడవు. చదువు ఒకసారి. 108వ కీర్తన మొదలు వచ్చింది. భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఏం చేస్తామంటమ్మా? మన కష్టార్జితం మనం ఏం చేస్తామంట? అనుభవించేటట్లుగా చేస్తాడంట ఆయన. మనము చేసేదంతా సఫలమవుతుంది, మనము చేసేదంతా నెరవేర్చబడుతుంది. నువ్వు తలపెట్టిన ప్రతి పని అది అద్భుతంగా విజయవంతం అవుతుంది. అలా అవ్వాలి అంటే ఇదిగో ఇవన్నీ మనం పాటించాలి. పైన చూస్తే 4 షరతులు మనం పాటించాలి. అందుకని గ్రంథం చూడండి, దేవుని బిడ్డలారా, నువ్వు చేయనంతా కూడా సఫలం. ఉద్యోగం చేస్తున్నావా? ఆ ఉద్యోగంలో సఫలతను ఇస్తాడు. నేను వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంలో సఫలం చేస్తాడు. ఎందుకంటే ఏ పని చేసినా ఆ పనిలో సఫలత ఆయన మనకు కలిగిస్తాడు. నువ్వు చేయనంతా కూడా ఏమవుతుందట? సఫలం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగిస్తున్నాను అప్పుడు దేవుని బిడ్డలా. కనుక దుష్టులు అలాగే ఉన్నాక గాలిని చెదరగొట్టు పొట్టు వలె, నీకు మొదలు ఎగిరిపోతున్న పొట్టు వలె. సింహం వచ్చిందో 6 వచ్చిందో అంత చక్కని మాట. నీతి మంతులు మార్గము తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎక్కడ నడుపుదామా? నాశనమే. నీతి మంతుల మార్గం ఆయన తెలుసు. అరే నీతి అంతే మన నీతి మంతులు నీతి కొరకు అక్కడే అన్నది అంటే గణిత చదివించారు మతస్వార్థులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అంటారు. నీతిమంతుల మార్గం ఆయనకి తెలుసు, దుష్టులు మార్గం ఆయనకి తెలుసు. వాళ్ళు నాశనానికి ఆయన మన నిత్య మార్గంలోనికి ఆయన మనం నడిపించే దేవుడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈ మొదటి అధ్యాయంలో నా 5 విషయాలు నేర్చుకున్నాను. మొదటి మాట ఏంటమ్మా? దేవుని మాట మనము వినాలి, అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. రెండవదిగా లోతుగా వేరుపారిన వారమై ఉండాలి. బండ మీద కాదు, బండ మీద ఎదుట మనకి అది ఎంతో సేపు ఉండదు, ఎన్నో రోజులు ఉండదు. మన లోతుగా వేరుపారిన వాళ్ళు ఉంటే వరదలకి, తుఫానులకి అనే వేటికైనప్పటికీ, ఏ సమస్యకైనా, ఏ పోరాటాలకైనా మనం పడిపోం, నిలబడి ఉంటాం. మూడవదిగా ఆ నీటి కాలువ యోరను నాటబడిన వారమై, అంటే వాక్యములో నాటబడిన వారే. 4వదిగా ఫలభరితమైన జీవితం అనుకుండాలి. 5వదిగా మనం చేసేదంతా కూడా సఫలం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది సేవ ఏదైనా, నా సేవ వర్ధనలో లేదు, మా పరిసర వర్ధనలు లేదు. మనం దేవుడు చెప్పినట్టు చేస్తే వర్ధన. దేవుడు చెప్పినట్టు మనం చేయలేదు అనుకోండి, అది వర్ధనలు అంటారా? ఎక్కడ వింటాలో అక్కడ ఉంటాం, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. దేవుడు చెప్పినట్టు చేస్తే మనం చేసే సేవ సఫలప్రదం అవుతుంది, మన వ్యవసాయం సఫలప్రదం అవుతుంది, ఉద్యోగాలు సఫలం అవుతాయి, అన్నీ కూడా సఫలప్రదం అవుతాయి. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈ మొదటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని పొందుకోవాలంటే ఈ సన్నతులన్నీ పాటిస్తే మనం కూడా ఎవరమ్మా? ఈ మొదటి అధ్యాయం మనకంటే నేర్పిస్తుంది. వచ్చే వారు 2వ అధ్యాయాన్ని వివరిస్తాను. ఎన్నటువంటి వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపచేసి, వర్ధిల్లింపచేసి, వాక్యానుసారంగా దేవుడు మన ముందుకు నడిపించి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనందరికీ ఆయన ప్రసాదించునుగాక. ఆమె అందరికీ కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి అందరూ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.